కాలేయం మానవుని శరీరంలో అతిపెద్ద గ్రంథి. కాలేయం జీర్ణక్రియ, వ్యర్థాలను తొలగించటం, శక్తిని నిల్వ చేయటంలో సహాయం చేయటం ద్వారా జీర్ణ వ్యవస్థ పనిచేయటంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి కాలేయంలో కొవ్వు పేరుకుపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి 2 వారాలలో కొవ్వు తగ్గించే డ్రింక్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం. అల్లం టీ. అల్లంలో జింజిరాల్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను, జీవక్రియను సులభతరం చేస్తుందని నిరూపించబడింది. అల్లం టీని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కాలేయం కొవ్వు వాపును తగ్గిస్తుంది. అదే సమయంలో ఫ్లోమం ఉత్పత్తి, వినియోగంలో సహజమైన పద్ధతిలో ఇది సహాయపడుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీలో ముఖ్యంగా కాటేచిన్లతో కూడిన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. గ్రీన్ టీ కాలేయం పనితీరుని మెరుగుపరుస్తుంది. లివర్లో కొవ్వు పేరుకుపోవటాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచడానికి, కాలేయాన్ని శుద్ధి చేయడానికి, సహజ కొవ్వు తగ్గడానికి రోజు 2 నుంచి 3 కప్పుల గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అలోవెరా జ్యూస్. కలబంద. ఇది లివర్ వాపును తగ్గిస్తుంది, కాలేయ వాపుని నయం చేస్తుంది. దీని ఎంజైమ్లు జీర్ణం కావటానికి, కొవ్వు విచ్ఛిన్నం కావటానికి బాగా ఉపయోగపడతాయి. క్రమం తప్పకుండా అలోవెరా జ్యూస్ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వ్యాధి కూడా రాకుండా ఇది అడ్డుకుంటుంది. బ్లాక్ కాఫీ. కాలేయ ఎంజైమ్ స్థాయి తగ్గించడం, కొవ్వు ఆక్సీకరణను పెంచడం ద్వారా బ్లాక్ కాఫీ కొవ్వు కాలేయ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని మితంగా తీసుకుంటే మంచిది. ఇది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడటం, కొవ్వు జీవక్రియను పెంచేందుకు కూడా దోహదం చేస్తుంది. ఉసిరి రసం. ఉసిరి రసంలో అధిక స్థాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా రక్షిస్తాయి, కొవ్వు పేరుకుపోవటాన్ని నిరోధిస్తాయి. ప్రతిరోజు ఉదయం 1 గ్లాసు ఉసిరి రసం తాగటం వల్ల కాలేయం పనితీరు, రోగ నిరోధక స్థితి స్థాపకతను మెరుగుపరచటంలోనూ ఇది సహాయపడుతుంది. పసుపు పాలు. పసుపులో ఉండే క్రియాశీల సమ్మేళనం కర్క్యూమిన్. ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ పదార్థం. వెచ్చని పాలతో పసుపు కలిపినప్పుడు ఇది కాలేయ కణాల పునరుత్పత్తికి మద్దతు ఇస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడిని నిరోధించడం ద్వారా, లిపిడ్ ప్రొఫైల్ని సహజంగా అదుపులో ఉంచడం ద్వారా కాలేయ కొవ్వును తొలగిస్తుంది. బీట్రూట్ రసం. బీట్రూట్లో నైట్రేట్లు, బిటాలైన్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ రసం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, కాలేయంపై ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది విషాన్ని తొలగించడంలోనూ సహాయపడుతుంది. కొవ్వు జీర్ణక్రియకు సపోర్ట్ ఇస్తుంది, తద్వారా కాలేయం సన్నగా, ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది. నిమ్మకాయ నీరు. నిమ్మకాయ నీరు కాలేయం సహజ ఎంజైములను క్రమబద్ధీకరిస్తుంది, క్లోమరసం ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. జీర్ణక్రియ, కొవ్వు జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఉదయం పూట నిమ్మకాయ నీరు తాగితే తేలికపాటి డీటాక్స్ ప్రభావాన్ని కలిగిస్తుంది. ఇది కాలేయ కణాలను బయటికి పంపి పునరుజ్జీవింపజేస్తుంది.